అంటే ఎవరైనా సక్సెస్ సాధించాలంటే ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలా? అన్ని సపోర్ట్ వైపుల నుంచి? ఉండాల్సిందే అండి. నా సైడ్ నుంచి ఇద్దరే. ఒకటి నేను ఇందాక అన్నట్టు మా నాన్న సర్వీస్, మా నాన్న డైరెక్ట్గా సపోర్ట్ చేయలేదు, ఆయన చేసిన పుణ్యం వల్ల నాకు ఇది వచ్చింది. రెండోది యాక్టివ్గా సపోర్ట్ చేసింది అయితే నా వైఫ్. అంటే యాక్టివ్గా ఎంకరేజ్, ఇప్పటికీ మా పేరెంట్స్ యాక్టివ్గా ఏమీ సపోర్ట్ చేయరు. సరే నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనే సైలెంట్గా ఉంటారు తప్ప కమాన్ చెయ్యి ఇలా అనేది ఓన్లీ నా వైఫ్ ఇప్పటికీ. అండ్ ఎప్పటికీ ఆ ఒక్క పర్సన్ చాలండి మనకి, ఎవరన్నా అవ్వచ్చు. ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చారు, మీకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇంకెవరైనా పెద్ద పెద్ద హీరోస్ని కలవడం కానీ ఇదంతా జరిగిందని, అంటే చాలా మంది పెద్దవాళ్ళు కూడా మీరు చేసిన సినిమాని అప్రిషియేట్ చేశారు. చేశారు. మీరు వాళ్ళని డైరెక్ట్ గా కలవడం, మీకు ఇష్టమైన మహేష్ బాబు హీరోని కలవడం. మీరు చూసారా? అది లేదండి, ఆ అదృష్టం ఇంకా రాలేదు. అంటే కలిసే ప్రయత్నం చేయలేదా? ఎవరిని? మహేష్ బాబు గారిని. ఆయన ఏదో రాజమౌళి గారి సినిమాలో బిజీ ఉన్నారు కదా, ఆయన ఎవరికి దొరకట్లేదు. ఏం చేస్తారు అసలు ఫస్ట్ కలిస్తే? అన్నా నేను సినిమాల్లోకి వచ్చిందే మీ వల్ల అని చెప్తా ఫస్ట్. మురారి మూవీతోని కదా? అంతే. అసలు ఆ సీడ్ పడింది ఆ మూవీ నుంచి. సో నేను అదే చెప్తా ఆయనకి, చెప్పేసి ఇంకేముంది, ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక ఫోటో తీసుకుంటా. ఆ ఫోటో మటుకు నేను ఫ్రేమ్ కట్టించి పెట్టించుకుంటా అంతే. అవును, మరి మీతోనే వచ్చి, అంటే మీరు ఇప్పుడు హీరో కదా మూవీ ఇండస్ట్రీలో, ఇప్పుడు మీరు ఒక మంచి హీరో, మీకంటే ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇట్లా స్టేజ్ పైన స్పీచ్ ఇస్తా అంటే, ఎవరైనా హీరో స్పీచ్ ఇస్తా ఉంటే ఆడియన్స్ నుంచి ఒకరు రావడం, కాళ్ళ మీద పడడం, అన్న ప్లీజ్ అన్న ఫోటో, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య రీసెంట్ గా మనం చూస్తున్నాం కూడా. మీకు జరిగిందా అట్లా? అవి పెద్ద పెద్ద హీరోలకు అవుతాయి. మీకు ఇప్పుడే వచ్చాం కదండి, ఇప్పుడు సోఫా అలా జరగదండి. ఇప్పుడు నిజంగా అలా జరిగితే నేను డబ్బులు ఇచ్చి చేయించుకున్నాను. అది వాస్తవం. అవును, నిజం. లేదండి, కానీ మీరు అన్న దాంట్లో ఒకటైతే ఫ్యాక్ట్ ఉంది, విచ్ ఇస్ అది మధురం ఎఫెక్ట్ ప్లస్ 8 వసంతాల ఎఫెక్ట్ ఒక కాంబినేషన్లో ఒక మంచి గుర్తింపు ఉంది. అంటే ఎస్పెషలీ చాలా ఫీమేల్ ఫాలోయింగ్ కూడా చాలా వచ్చింది ఆ రెండిటి ఎఫెక్ట్ వల్ల. సో చాలామంది, అంటే నాకు చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి, మీ నెక్స్ట్ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నాము, వీఆర్ యువర్ ఫ్యాన్స్ ఫ్రమ్ మధురం, ఆర్ వీఆర్ యువర్ ఫ్యాన్స్ బికాస్ ఆఫ్ 8 వసంతాలు. వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ ఉన్నారు, కాళ్ళ మీద పడే ఫ్యాన్స్ ఇంకా లేరు. అది వస్తాయో రావో మనకు తెలియదు. సరే, అంటే ఇప్పుడు ఇంత మన మాటలలో ఒక చిన్న చేయండి. మహేష్ బాబు గారిది ఒక డైలాగ్ ఉంటది కదా పోకిరిలో, ఇప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా సంథింగ్. అది యాక్చువల్లీ నాకే ఎక్కువ వర్తిస్తుందండి. ఎందుకంటే నేను కొంచెం లేట్గా వచ్చా కదా, మధురం టైంకి రావాల్సింది, నేను గ్యాప్ తీసుకుని వచ్చా కదా. సో నేను ఆ డైలాగ్ నేను చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాను అందరితో. మరి ఒకసారి చెప్పొచ్చు కదా మా ప్రేక్షకుల కోసం. ఎప్పుడు వచ్చావనేది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, అంతే. అంత సింపుల్ గా నేను ఆన్సర్ షీట్ లో కదా డైలాగ్ రాసినట్టు గన్ను పట్టుకుని చెప్తాడండి. మీ దగ్గర గన్ను లేదా? బిజినెస్ మ్యాన్ లో కూడా చాలా డైలాగ్స్ ఉంటాయి, చాలా ఇన్స్పిరేషనల్ డైలాగ్స్. సరే, మీకు నచ్చింది చెప్పండి మహేష్ బాబు గారు. మీరు ఇప్పుడు నా చేతి డైలాగ్ చెప్పిద్దాం అని ఫిక్స్ అయ్యి ఏమైతే చెప్పరా? అంటే మీ డైలాగ్స్ అన్ని మేము ఆన్ స్క్రీనే చూడాలా? నువ్వు చదవాలనుకుంటే చదివేసి, ఆడాలనుకుంటే ఆడేసే, ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు అంటాడు బిజినెస్ మ్యాన్ క్లైమాక్స్ లో. అది నేను చాలాసార్లు ఒక ఇన్ఫైనైట్ టైమ్స్ చూసుంటాను, ఇప్పటికీ నేను చూసి. కానీ నిజంగా వాస్తవంగా చెప్పాలంటే మహేష్ బాబు గారి కజిన్ అంటే నమ్మొచ్చు మిమ్మల్ని. నన్ను చాలా మంది సిద్ధుతో డీజే టిల్లు సిద్ధు, అవును, అంటే అట్లా కూడా అనిపిస్తున్నారు. మొన్న ఎవరో నన్ను దూరం నుంచి చూసి నవీన్ పోల్శెట్టి సో అంటే నాకు చాలా మంది రీసెంట్ గా చిన్న ప్రొడ్యూసర్ చెప్పారు అనమాట, ఎప్పుడైనా నీకు సిద్ధు జొన్నలగడ్డ తమ్ముళ్ళ రోల్ వస్తే చేసే బాగుంటుంది. పర్సనాలిటీ ఎక్కువ ఉంటారు అనుకుంటా కదండి. ఎవరిది? సిద్ధు జొన్నలగడ్డ. నేను ఇంకా ఆయన్ని కలవలేదండి. ఓకే, ఇంకా ఆయన కలవ, బట్ కలిస్తే మటుకు నేను. కానీ మీరు మూవీలో కొంచెం చబ్బీగా ఉన్నట్టున్నారు, ఇప్పుడు ఎందుకు సన్నమైన, లేకపోతే మూవీలో అట్లా కనిపించిందా? యాక్చువల్లీ అప్పుడు కూడా ఇంతే వెయిట్ ఉన్నా అండి, లేకపోతే ఇప్పుడు కొంచెం బాడీ కొంచెం టోన్ అయింది అంతే. ఎందుకు తినట్లేదా? అలా ఏం లేదు, నేను ఒక రోల్ కోసం సన్నగాను. ఓహో, ఆల్రెడీ ఒకటి ఉన్నది, మీ వెనకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి బాగానే. నేను ఇందాక ఏం చెప్పా అండి, ఏంటంటే డిస్కషన్స్ అవుతూ ఉంటాయి కదా, షూట్కి వెళ్ళేంత వరకు, పబ్లిక్ అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు చెప్పొద్దు అని కాదు, వీ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంతకుమించి ఏం లేదు. ఇది నేను నెగిటివ్గా చెప్పట్లేదు, ఎందుకంటే నిజంగానే చాలాసార్లు చాలా ఈక్వేషన్స్ మారిపోతాయి. అందులో నేను కొత్త హీరోని కదా, చాలాసార్లు చాలా మారిపోతాయి. అయితే మీరు అంటున్నారు కదా, నేను నా ఫస్ట్ సినిమాకే చూసా ఇవన్నీ, ఎన్ని ఓవర్ నైట్ చేంజ్ అవ్వగలవు. కానీ గాడ్స్ గ్రేస్ వల్ల, డైరెక్టర్స్ నమ్మకం వల్ల ముందుకు వెళ్ళిపోయింది స్మూత్గా.
మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు మూవీ యూనిట్ ఒక స్టార్ హీరో అయితే అలర్ట్గా కానీ ఇదంతా ఒకలా ఉంటారు. అదే కొత్త హీరో అంటే ఆ రెస్పెక్ట్ వేరుంటది అని చెప్తా ఉంటారు. కొన్ని అవమానాలు కూడా జరుగుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు. మీ విషయంలో జరిగిందా? అంటే ఇప్పుడు మళ్ళీ మీ మూవీలో మీరు ఒక్కరే కాదు, మీతో పాటు ఇంకిద్దరు ఉన్నారు. అంటే చెప్తున్నాను, వాళ్ళు కూడా మెయిన్ లీడే. సో మీకు అది ఎఫెక్ట్ ఏమైనా పడిందా? మిమ్మల్ని కొంచెం తక్కువగా చూడడం కానివ్వండి, లేకపోతే అంత ప్రియారిటీ ఇవ్వకపోవడం కానివ్వండి. మూవీకి ముందు మూవీకి తర్వాత అయ్యే కానీ మూవీలో అవ్వలేదండి. అంటే మూవీ షూటింగ్ అప్పుడు కానీ, అంటే మైత్రి వాళ్ళు నిజంగా ఒక పెద్ద హీరోని ఎలా చూసుకుంటారో నన్ను అలానే చూసుకున్నారు. నాకు తెలిసి వేరే వాళ్ళని కూడా అలానే చూసుకున్నారు. బట్ నా వరకే నేను చెప్పగలను కాబట్టి నిజంగానే అంటే మీరన్న ట్రీట్మెంట్ అవనివ్వండి, మాట్లాడే విధానం అవనివ్వండి, రెస్పెక్ట్ అవనివ్వండి, అంటే ఒక హీరోలానే ఒక స్టార్ హీరోలానే చూసుకున్నారు. బాబు గారు అంటే నేనే స్టన్ అయిపోయా. మీరు అన్నట్టే నేను చాలా ఇంటర్వ్యూస్ చూసి మనలో 2-3 మాటలన్నా పట్టించుకోకూడదు, మనల్ని అవమానించినా పట్టించుకోకూడదు, మన ఫోకస్ అంతా వర్క్ మీదే ఉండాలి అని నేను 100 సార్లు చెప్పుకుని వెళ్ళా. తీరా సెట్ మీదకి వెళ్ళాక నాకు అర్థమైంది అంటే ఓ 2-3 మాటలు అనకపోగా వీళ్ళు యాక్చువల్లీ నన్ను ఎక్కడో పెట్టుకుని చూసుకుంటున్నారు. సో వాళ్ళు మనిషికి చాలా వాల్యూ ఇస్తారండి, మనిషి స్థాయికి కంటే కూడా. అంటే స్థాయి అంటే మీరు అన్నట్టు ఆ పెద్ద హీరో పెద్ద స్టార్ ఇది కదా. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఆ రోజు అంటే సెట్ మధ్యలో షూటింగ్ అప్పుడు నేను 2-3 సార్లు మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పేవాడిని, ఎవరు చెప్పారు మీకు ఈ పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఇలా ఉంటుంది అలా ఉంటుందని, వీళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు తెలుసా, ఆల్రెడీ నేను పెద్ద హీరోలా చూసుకుంటున్నాను. బట్ అవమానాలన్నీ సినిమాకి ట్రై చేసే ప్రాసెస్లో అయ్యాయండి. సినిమా షూటింగ్ అప్పుడైతే అస్సలు ఎక్స్ట్రాడినరీగా చూసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక స్టార్ అనే ఫీలింగ్ కలిగించారు మైత్రి వాళ్ళు. మూవీ సక్సెస్ మీట్లో కానీ చాలా సందర్భాల్లో మీరు మీ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు, పూర్వజన్మ సుకృతం అన్నారు. ఇంకా ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది, మీ ఫ్రెండ్స్ లిస్ట్ కూడా. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు కూడా మీరు మెన్షన్ చేయడం. అంటే అసలు ఫ్రెండ్షిప్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మనిషి డిప్రెషన్లోకి వెళ్ళకూడదంటే ఫ్రెండ్స్ ఉండాలండి, ఇది నా ఒపీనియన్. అప్పుడు మీరు అంటే నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు ఆ టైంలో, అందుకే నాకు ఇంత టైం పట్టింది అని అన్నారు కదా. అప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమన్నారు మరి మీతోని? మా ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా అంటే మా ఫ్రెండ్స్ ముందు నుంచి కూడా నువ్వు ఏదంటే వచ్చేయి, మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అనేవాళ్ళండి. ఇప్పటికీ అదే అంటారు, అప్పుడు కూడా అదే అంటారు. నిజంగా నేను చాలా లక్కీ. నాకు ఒక కాలేజ్ నుంచి ఇప్పటిదాకా సేమ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే. నా స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, హర్ష అని, శశికాంత్ అని, వినీత్ అని, నిఖిలేష్ అని, ఇలా ఓ 3-4 ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, ఫాస్ట్గా 3-4 పేర్లు చెప్పా. వాళ్ళు నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ 2-3 ఉంటారు, రాహుల్ అని, సరీన్ అని, ప్లస్ నా బీటెక్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. ఓకే. అంటే వాళ్ళు కూడా మీలాగా మిస్టర్ పర్ఫెక్టా, లేకపోతే ఈ నగరానికి ఏమైంది మూవీలో ఉంటారు మొత్తం ఆ టైప్ కాంబినేషన్. సో వాళ్ళందరూ ఏవైతే పేర్లు చెప్పానో, తర్వాత బీటెక్ ఫ్రెండ్స్ కానీ, తర్వాత నాకు కార్పొరేట్లో పరిచయమైన 2-3 కానీ, వాళ్ళందరూ ఇప్పటికీ నాతో టచ్లో ఉంటారు. వాళ్ళందరూ ఇప్పటికీ ఏ విధమైన హెల్ప్ అయినా చేయడానికి రెడీ. అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు, లేదా జస్ట్ ఒక సపోర్ట్ అవ్వచ్చు, లేదా జస్ట్ వేరే ఏదన్నా అవ్వచ్చు. అంటే ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్ బికాజ్ నాకు అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. సో ఫ్రెండ్షిప్ 1 లైన్లో చెప్పమని అడిగారు కాబట్టి 1 లైన్లో నేను చెప్పలేనండి. ఫ్రెండ్స్ వల్ల నాకు లైఫ్లో ఎంత మేలు జరిగిందో నేను చెప్పలేను. మూవీ ఇండస్ట్రీలోకి ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు భయం అవుతుందా? ఇది ఒక పెద్ద సముద్రం, పెద్ద హీరోస్, ఎన్నో చాలా సినిమాలు తీసిన హీరోస్ కూడా ఇప్పుడు సక్సెస్ అందుకోలేకపోతున్నారు. అంటే మనం నేమ్స్ మెన్షన్ చేయొద్దు. సో వాళ్ళకి చాలా కష్టంగా మారుతుంది. దానికి తగ్గట్టు ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఒకటి థియేటర్స్ కి ఎవ్వరు వెళ్ళట్లేదు, ఏముంది 1 వీక్ ఆగితే ఓటీటీలోకి వస్తుంది, మనం హ్యాపీగా చూడొచ్చు అని అంటున్నారు. సో ఇన్ని రకాలుగా అంటే లైక్ ఒక రకంగా మారిపోయింది అసలు. అంటే మళ్ళీ ఇప్పుడు మీరు అమ్మో నేను తీసే మూవీ సక్సెస్ అవుతుందా లేదా, థియేటర్కి వస్తారా రారా జనాలు, నన్ను ఆదరిస్తారా, కాంపిటీషన్ ఇంత ఉంది కదా అని మీకు భయం అవుతుందా ఎప్పుడన్నా? అప్పుడప్పుడు వేస్తుందండి భయం, న్యాచురల్గానే. నాకే కాదు, చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ భయపడతారు. ఎందుకంటే మీరు అన్నట్టే మనకి ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా మారుతుందో తెలియదు, ఎవ్రీడే మారిపోతుంది. జనాల టేస్ట్లు కానీ, ఏ సినిమాలు ఆడుతున్నా ఏ సినిమాలు ఆడట్లేదు కూడా చాలామందికి అర్థం కావట్లేదు. ఇది పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నారు. లేకపోతే ఏంటంటే అలా మనం ఎక్కువ ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేము అస్సలు.
సో అది మనం అప్పుడప్పుడు భయపడినా కానీ అది పక్కన పెట్టి ముందుకెళ్ళడమే. అండ్ మంచి సినిమా చేయడం చాలా మటుకు మన చేతుల్లో ఉంటుందండి, చాలా మటుకు. పూర్తిగా మన చేతుల్లో ఉండదు కానీ అట్లీస్ట్ మంచి కథ మనం చేయడం వరకు మన చేతుల్లో ఉంటుందండి. సో నేను చూసింది అంటే అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 వసంతాలు ఎగ్జాంపులే చూడండి. 8 వసంతాలు థియేటర్స్లో మేము అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు థియేటర్స్లో. బట్ ఒకసారి నెట్ఫ్లిక్స్లోకి వచ్చాక అది ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎలాంటి రెస్పాన్స్ అంటే ఇంకా నేను మీకు ఓన్లీ దాని గురించే మీకు నేను 1 hour పాడ్కాస్ట్ ఇవ్వగలను. అలాంటి రెస్పాన్స్ వచ్చింది. అండ్ సినిమాకే కాదు, నాకు పర్సనల్గా నా క్యారెక్టర్కి ఆ లాస్ట్ 30 minutesకి క్లైమాక్స్కి నా పర్ఫార్మెన్స్ మరి గుర్తుపడుతున్నారా అండి మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి? అంటే అక్కడ ఆన్ స్క్రీన్ లుక్ ఇప్పుడు మిమ్మల్ని మొన్న కాఫీ షాప్ లో ఒకళ్ళు జస్ట్ నా వాయిస్ విని గుర్తుపట్టారు. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్. సో మీరు అన్నదానికి నేను చెప్తా, ఇప్పుడు ఏంటంటే నా లుక్ అంత మారిపోయినా అప్పటికి ఇప్పటికి, అండ్ అక్కడ కొన్నిసార్లు సినిమాలో లుక్ అక్కడక్కడ మిస్ఫైర్ అయినా నాకు ఇంత పేరు వచ్చిందంటే రీజన్ ఏంటంటే ఒకటి పర్ఫార్మెన్స్ని జనాలు ఓన్ చేసుకున్నారు, అండ్ ఆ క్యారెక్టర్ చాలా ఓన్ చేసుకున్నారు, అండ్ క్లైమాక్స్ ఎక్స్ట్రాడినరీగా పేలింది అనమాట. సో ఇది 8 వసంతాలు ఎగ్జాంపుల్ చెప్తూ వీటి గురించి చెప్పా కదా. సో ఇప్పుడు 8 వసంతాలే నెట్ఫ్లిక్స్లోకి వచ్చాక ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనం ఒక మంచి సినిమా చేసామనుకోండి, మీరన్నట్టు ఫర్ వేరియస్ రీజన్స్ థియేటర్స్లో ఆడినా ఆడకపోయినా ఆర్ అనుకున్నంత వెళ్ళకపోయినా ఓటీటీలోకి వచ్చాక జనాలు అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఆ రెస్పాన్స్ అనేది మనకి ఇమీడియట్గా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే మనకి ఒక రకమైన అడ్వాంటేజ్ ఉందండి దీన్ని మనం పాజిటివ్గా చూస్తే. ఇప్పుడు ఇదివరకు సినిమా 100 రోజులు 200 రోజులు ఆడాక మనకు అర్థమయ్యేది ఈ సినిమా జనాల్లోకి ఎంత వెళ్ళిందని. ఇప్పుడు మనకి ఏంటంటే మనకి 2-3 వీక్స్లో అర్థమైపోతుంది. సో థియేటర్స్లో లెట్సే అంతగా వెళ్ళకపోయినా మనకి విదిన్ 4-5 వీక్స్ ఓటీటీలో వచ్చేస్తుంది కాబట్టి ఇన్స్టెంట్గా మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఓకే మనం మంచి సినిమా చేసాము, మనం మంచి సినిమా చేస్తే ఇంత రెస్పాన్స్ ఉంటుందని. సో మీరు అన్నదానికి క్వశ్చన్ ఒకటే అండి, ఆన్సర్ ఒకటే. మనకు భయం వేసిన ప్రతిసారి సొల్యూషన్ ఒకటే, మంచి సినిమా చేయాలి. ఆ మంచి సినిమా చేయడానికి వీలైనంత మన ప్రయత్నం మనం చేయాలి. అండ్ యాజ్ అన్ యాక్టర్ నా చేతిలో ఉండేది రెండే అండి. ఒకటి, నేను ఎలాంటి కథలు చేస్తాను ఆర్ కథ బాగుందా లేదా, ఎంత స్ట్రాంగ్ ఉందా లేదా అని చూసుకోవడం వరకు నేను కొంచెం చేయగలను. అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ వరకు నేను చేయగలను. నేను చేయగలిగేది నేను చేస్తా అండి. అండ్ నేను మధురం అప్పుడు చూసా యూట్యూబ్ లెవెల్లో, ఇప్పుడు 8 వసంతాలు అప్పుడు చూసా. నిజంగానే ఒక మంచి కాంటెంట్ షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇవాళ రేపు. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా చాలా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. మీకు ఆ మూవీ చేసినప్పుడు అనిపించిందా అండి, అంటే ఈ హీరోయిన్ కాకుండా అంటే ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ని పెట్టి హీరోయిన్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు కదా, ఈమె కూడా కొత్త అమ్మాయి కదా, ఈ కాజల్ను సమంతను పెడితే బాగుండేది కదా అనిపించిందా? నేను కొత్త వాడినే కదా అంటే కరెక్టే, కాకపోతే అంటే మెయిన్ హీరోయిన్ రోల్ పెద్దది కదా మూవీలో. సో అంటే అప్పుడు మీకు అనిపించిందా ఇంకా పెద్ద హీరోయిన్ పెడితే బాగుంటుండేది? ఇలాంటి ఒక డెబ్యూ రావడం అదృష్టం అండి. అయితే ఇంకోటండి, ఒకవేళ నేను నిజంగా ఒక స్టార్ హీరో అయ్యి ఉండి నాకు ఒక చాయిస్ ఉండుంటే, ఇదే స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చి ఎవరన్నా నన్ను అడుగుంటే హీరోయిన్కి మీకు ఏమైనా ప్రిఫరెన్స్ ఉందా అని, నేను అనంతిక అనే చెప్తా అండి. ఎందుకంటే షీఈస్ ద పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ శుద్ధి అయోధ్య. ఇవాళ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అదే అన్నారు, రేపొద్దున చూసే వాళ్ళు కూడా అదే అంటారు. ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది. ఐ డోంట్ థింక్ ఐ కెన్ థింక్ ఆఫ్ అ బెటర్ ఆప్షన్ దాన్ అనంతిక ఫర్ శుద్ధి అయోధ్య. అండ్ మా డైరెక్టర్ కూడా అదే ఫీల్ అయ్యారు కాబట్టి ఆవిడనే పెట్టుకున్నారని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు మీరు మూవీ ప్రమోషన్స్కి వేరే ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా సరే, లేదంటే ఆడియో ఫంక్షన్స్కి కానివ్వండి, తను ఏమాత్రం మొహమాటం లేకుండా, అంటే మూవీలో ఏవైతే తను చేసినటువంటి మార్షల్ ఆర్ట్స్ శారీ మీద కూడా తను అవన్నీ స్టేజ్ పైన కానివ్వండి మూవీ ప్రమోషన్స్లో కానీ తను చేసి చూపించింది. సో అంటే చూసే ఆడియన్స్కి కూడా ఏమర్థమైంది అంటే, ఓహో అందుకే తనని ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్గా హీరోయిన్గా తీసుకున్నారేమో అని ఆల్మోస్ట్ అర్థమైపోయింది అందరికీ. అదే రీజన్ అండి, ఆవిడకి ఎన్నో కళలు వచ్చు కాబట్టే మా డైరెక్టర్ ఆవిడని పెట్టుకున్నారు. అంటే షీఈస్ బార్న్ ఫర్ దిస్ క్యారెక్టర్. సింపుల్గా 1 లైన్లో చెప్పాలంటే ఈ క్యారెక్టరే ఆమెను ఎంచుకుంది. మీ ఫోకస్ మొత్తం వర్క్ పైన? నా ఫోకస్ అంతా నేనున్న 35 minutes నేను ఎలా పర్ఫామ్ చేయాలి, అసలు నేను ఎలా కనపడతా దాని గురించి కూడా ఎక్కువ ఆలోచించలేదు. నా ఫోకస్ అంతా మనం ఎలా యాక్ట్ చేయాలి, డైరెక్టర్కి తగ్గట్టు మనం ఎలా బిహేవ్ చేయాలి అంతే. ఎందుకంటే నాకు తెలుసు జనాలు ఎంత స్ట్రగుల్ అవుతారో. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు,
ఒక చిన్న అవకాశం కూడా కోసం కూడా ఎంత స్ట్రగుల్ అవుతారో నాకు తెలుసు. ఇప్పుడు ఇది ఒక హీరో అవకాశం అండ్ ఇది ఒక పెద్ద బ్యానర్ అండ్ ఇది ఇన్ని లొకేషన్స్లో తీసిన సినిమా. అసలు ఒక చిన్న సినిమాకి కొత్త వాళ్ళతో తీసే సినిమాకి పెట్టే బడ్జెట్ కంటే డబుల్ బడ్జెట్ పెట్టారు ఈ సినిమాకి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అసలు నాకు 1% కూడా ఇంకొంచెం ఇది ఉంటే బాగుండు, ఇంకొంచెం అదంటే బాగుండు అనేది ఎప్పుడు ఏది లేదు ఇంకా. అసలు వచ్చిందే నిజంగా ఇంతకంటే బెటర్ అవకాశం రాదు అనే చెప్పుకునే ఇంకా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను.